నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఈరోజు సాయంత్రం ఈరోజు 24 శుక్రవారం రోజు ఈ వీడియో చేస్తున్నాం. ఈరోజు సాయంత్రమే చంద్రబాబుతో కొలికిపూడి కేసినేని చిన్ని మీటింగ్ జరగబోతుందనేది ఇప్పటివరకు మనకున్న అందుతున్న వార్త. చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ నుంచి వస్తున్నారు. వచ్చిన వెంటనే వీళ్ళతో మీటింగ్, పల్లా శ్రీనివాసరావు గారితో రాష్ట్ర అధ్యక్షుడితో మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసి నేరుగా అధినేతతోనే మీటింగ్ కాబోతున్నారు. ఏం తేల్చబోతున్నారు అనేది ఉత్కంఠ రేకెత్తిస్తున్న అంశం. అయితే తెలుగుదేశం పార్టీ 43 ఏళ్ల చరిత్రలో ఇలాంటి సంఘటన ఎమ్మెల్యే ఎంపీ రోడ్డు మీదకి వచ్చిన సందర్భాలు మీడియాకి వచ్చి తేటతెల్లం అయిపోయి మొత్తం రచ్చకెక్కిన సందర్భాలు ఎక్కడా లేవు అనేది చాలామంది తెలుగుదేశం పార్టీతో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని పరిశీలిస్తున్న జర్నలిస్టులు అయితేనేమి కొంతమంది మేధావులు చెప్తున్న మాట. వారిలో ఒకళ్ళు విక్రమ్ పూలా గారు, తెలుగుదేశం పార్టీకి చాలా దగ్గరగా ఉండి పరిశీలిస్తూ వస్తున్న వ్యక్తులు, సీనియర్ జర్నలిస్ట్. వారు మనతో ఉన్నారు. నమస్కారం విక్రమ్ గారు. నమస్కారం అండి. మీరు ఇప్పుడే మాట్లాడుతున్నప్పుడు చెప్పారు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇలాంటి చరిత్ర లేదు అని. ఇటువంటి సంఘటన ఇది చరిత్రే అవుతుంది కొంతకాలం పోతే, అందుకే అన్నాను నేను ఇలాంటి చరిత్ర లేదు అని. ఇలాంటి సంఘటన జరగడానికి కారణాలు అనేకం. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఇద్దరు కొత్త వాళ్లే, మొదటిసారి ఎంపీ, మొదటిసారి ఎమ్మెల్యే, మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ నేపథ్యం చిన్నీకి ఉంది, కొలికిపూడి శ్రీనివాస్కి లేదు. ఈ సంఘటనని రోడ్డు మీదకి రచ్చకేడ్చడాన్ని ఎట్లా చూడాలి? నాకు ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు తెలుగుదేశంలో నాకు తెలిసి ఎప్పుడూ జరగల. కాంగ్రెస్ పార్టీలో జరిగాయి. కాంగ్రెస్ పార్టీలో చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి ఇటువంటి మంత్రుల మీద, మంత్రులకి, శాసనసభ్యులకి, లేకపోతే ఒక సీనియర్ నేతలకి, మిగతా వాళ్ళకి, ముఖ్యమంత్రికి, మిగతా వాళ్ళకి ఇట్లాంటివి జరగటం. వాళ్ళు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీలో ఏ సమస్య వచ్చినా కూడా ముందుగా వాళ్ళు ఏంటి, అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళాలి. గతంలో తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ రాహిత్యంతో మాట్లాడిన వాళ్ళు, వాళ్ళ మీద వేటు వేసిన సందర్భాలు, పార్టీ వేటు వేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇది ప్యూర్లీగా పార్టీకి సంబంధించింది కాదు. ఇది అంటే పార్టీ లైన్ని ధిక్కరించారు వీళ్ళు. అంటే వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఇవి. ఎంపీ మధ్య, ఎమ్మెల్యే మధ్య ఏంటివి పార్టీకి సంబంధించింది కాదు. అది అవినీతి ఆరోపణలు, ఒకరికొకరిలో ఆధిపత్య ధోరణి కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు. నా నియోజకవర్గంలో ఆయన పెత్తనం ఏంటని, లేకపోతే ఆయన్ని నేను గెలిపించాను కదని ఈయన అనుకోవటం కానీ. సో ఇద్దరు వ్యక్తుల మధ్య ఇద్దరు ఆధిపత్య ధోరణి పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతుంది. కాబట్టి ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 16-17 నెలలు అవుతున్నది. ఈ 16-17 నెలల నుంచి సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా, అంటే రాష్ట్ర పరిస్థితులు ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఏదో రకంగా తీసుకొస్తున్నారు. కేంద్రం దగ్గరికి వెళ్ళటం, పదే వెళ్ళటం. చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, ఇటీవల లోకేష్ బాబు ఆయన కూడా వెళ్తున్నారు. సో కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుకొని రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్నీ తెచ్చుకోగలుగున్న పరిస్థితి వస్తుంది. గాడిలో పెడుతున్నారు ఇప్పుడే. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకోవైపేమో మనం చూసాం రీసెంట్గా విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, లేటెస్ట్గా లోకేష్ ఆయనేమో ఆస్ట్రేలియా టూరు, చంద్రబాబు నాయుడు గారు దుబాయ్. సో పరిశ్రమలను ఆకర్షించడం, పెట్టుబడులను తీసుకురావటం, ఉద్యోగ కల్పన, ఇట్లాంటి సమస్యలు దీని మీద ఎక్కువగా ఫోకస్డ్గా ఉంటే వీళ్ళిద్దరూ తమ వ్యక్తిగతమైనటువంటి దీన్ని తీసుకొచ్చి, అంటే వాషింగ్ ద డర్టీ లైన్ ఇన్ ది పబ్లిక్ అంటారు. అట్లాగా వాళ్ళిద్దరి గొడవని పార్టీకి రుద్ది పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా చేయటం అనేటువంటిది చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఆ స్థాయిలో రచ్చక తీసుకురావడం అంటే మొదట ఏం కారణాలుగా చెప్పుకోవాలంటే, వాళ్ళ మీద ఆరోపణలు ఒకరి మీద ఒకళ్ళు బోలెడని ఉండొచ్చు. ఉన్నా కానీ పార్టీ అధిష్టానంతో చెప్పుకోనో, అధినేతతో చెప్పుకోనో, నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి వాళ్ళతో చెప్పుకోనో, కాస్త గుట్టుగా 4 గోడల మధ్య చేసుకోవాల్సినటువంటి సమస్యని బహిరంగంగా జనాల్లో పెట్టేసి, స్టేటస్లు పెట్టి మీడియాలో పెట్టేయడం అని అంటే
దీన్ని ఎట్లా అనుకోవాలంటే అంటే పార్టీ అధిష్టానం అంటే గౌరవం లేకపోవడమా, భయం లేకపోవడమా, లేదు ఉద్దేశపూర్వకంగా భ్రష్టు పట్టించడమా? అంటే లీనియన్సీ అనమాట. పార్టీ అంటే మీరు అన్నట్టుగా భయం లేకపోవడం. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఏదే సమస్యలు వస్తాయి, ప్రతి పార్టీలో దే బౌండ్ టు బి దేర్. ఎందుకంటే చిన్న చిన్న స్పర్ధలు వస్తూ ఉంటాయి. ఏది వచ్చినా కూడా విత్ ఇన్ ద పార్టీలో కూర్చొని మాట్లాడుకోవటం, ఇవన్నీ వాళ్ళని పిలిపించడం, సర్దుబాటు చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే అసలు ఎంత ఆశ్చర్యం ఏంటంటే డైరెక్ట్గా మీడియాకి ఎక్కేసి ఆరోపణలు చేసుకోవటం, ఒకళ్ళు తిట్టుకోవటం, ఆ ప్రాసెస్లో ఎవరిని దెబ్బతీస్తున్నారు అనేది పక్కన పెడితే, ఇప్పుడు కొలుకుపూడి శ్రీనివాసరావు ఆయన చిన్నిని దెబ్బతీశాడా, చిన్ని కొలుకుపూడిని దెబ్బతీశాడని పక్కన పెడితే ఇద్దరు కలిసి పార్టీని దెబ్బతీశారు. అంటే మీరు అన్నది లీనియన్స్ అనే ఒక మాట మొదట. లీనియన్స్ అంటే ఎవరి వైపు నుంచి? అదే పార్టీ అంటే లీనియన్స్. ఎందుకంటే పార్టీ అధినేత పార్టీ పట్ల అంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీని చాలా తక్కువగా అంచనా వేశారేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళు పార్టీలో పుట్టిన వాళ్ళు కాదు, పార్టీలో పెరిగిన వాళ్ళు కాదు, ఇద్దరు బయట నుంచి వచ్చిన వాళ్ళు. కొలుకుపూడి శ్రీనివాసరావు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటే తెలుగుదేశం పార్టీలో సిస్టమ్స్ ఏంటనేది ఆయనకి తెలుస్తుంది. ఆయన 2-3 నెలల ముందే కదా వచ్చాడు. అవును, సరే ఆయన ఏదో ఉద్యమంలో ఉన్నాడు, అమరావతి ఉద్యమం, అది వేరే సంగతి. కానీ పార్టీలో డిఎన్ఏ కాదు. అదేవిధంగా కేసీనేని చిన్ని కూడా అంతే కదా. ఆయన కూడా వాళ్ళ బ్రదరు దూరం అవుతున్నాడు అని చెప్పి ఆయన మళ్ళీ పార్టీలోకి అంటే ఏదో కొన్ని కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేసుకుంటా పార్టీ అధిష్టానం దృష్టిలో పడి పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొని ఆయన వచ్చాడు. ఆయన కూడా ఏంటి, ఆయనకి ఇస్తే ఒక అంటే కేసినేని ఫ్యామిలీ అంటే కృష్ణా జిల్లాలో కొంత పేరుంది. కేసినేని ట్రావెల్స్ వాళ్ళ తాత వాళ్ళందరూ కూడా ఒక జిల్లాలో ఒక మంచి ఫ్యామిలీ అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంటుంది. సరే ఈయన వ్యక్తిగతంగా తెలుసా లేదనేది మనకు తెలియదు, పార్టీ గమనించిందా లేదనేది. బట్ ఆయనకు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు, కొంతకాలం పాటు సఖ్యతగానే ఉన్నారు. గెలిచేంత వరకు 3 నెలల ముందు వరకు కూడా సఖ్యతగానే ఉన్నారు. సఖ్యతగానే ఉన్న తర్వాత సడన్గా ఇది మీకు సర్ఫేస్ అయింది. సర్ఫేస్ అయ్యేటప్పటికి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు కొలుకుపూడి శ్రీనివాస్ గారు కూడా తీసుకెళ్ళచ్చు. అంటే తీసుకెళ్తూనే ఉన్న ప్రతి విషయాన్ని అని ఆయన రాత్రి డిబేట్లో మాట్లాడుతూ ఏబిఎన్ డిబేట్లో చెప్పారు, మీరు కూడా చూసే ఉంటారు. ప్రతి విషయాన్ని జిల్లా నాయకత్వానికి, అధ్యక్షుడికి, చంద్రబాబు దృష్టికి, లోకేష్ దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నా అన్నాడు. కట్ చేస్తే బయటకు వచ్చి చెప్పేశాడు. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? తీసుకెళ్తూ ఉన్నా బయటకు వచ్చి చెప్పాడంటే అంటే ఎవరి దృష్టికి తీసుకెళ్ళాడు, ఏ అంశాల దృష్టికి అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. గతంలో అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన 2-3 వివాదాల్లో చిక్కుకున్నాడు, అది వేరేది సబ్జెక్ట్. దట్ సబ్జెక్ట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆ సబ్జెక్ట్లో ఆయన రాష్ట్ర పార్టీ పిలిచింది, అంటే క్రమశిక్షణా సంఘం పిలిచింది. క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు సభ్యులు ముందు ఆయన ఏదో వివరణ ఇచ్చాడు, అది సమస్య పోయింది. అది కంప్లీట్గా డిఫరెంట్. ఇది డిఫరెంట్. ఇది అంటే ఎంపీ నా నియోజకవర్గంలో తన మనుషులతో రకరకాల వ్యాపారాలు చేస్తున్నాడు, అసాంఘిక కార్యకలాపాలు, అవన్నీ కూడా ఏంటి మామూలు వ్యాపారాలు కాదు కదా. ఆయన ఆరోపణలు ఏంటి, గంజాయి అంటున్నాడు, ప్యాకాట్ అంటున్నాడు, ఇంకేదో అంటున్నాడు. ఇవన్నీ కూడా ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణల్ని పార్టీ అధ్యక్షుడికి ఒక లెటర్ రూపంలో ఎందుకు ఇవ్వలేకపోయాడైనా, ఎవరి దృష్టికి తీసుకెళ్ళాడైనా అనేది ఒక ఇంపార్టెంట్. సరే, ఇటువంటిది జరుగుతున్నప్పుడు ఎంపీ అయినా కనీసం అధిష్టానం దృష్టికి వెళ్ళి ఇదిగో ఈ విధమైనటువంటి నా మీద ఆరోపణలు చేస్తున్నాడు నన్ను, ఎందుకంటే ఆయన చెప్తున్నాడు కదా కొలుకుపూడి శ్రీనివాస్, నేను చాలా రోజుల నుంచి ఆయనతో నేను మాట్లాడుతున్నాను, నేను ఆయన ఆధిపత్య ధోరణి నేను లెక్క చేయటం లేదు అని అంటున్నాడు కదా. ఆయనన్నా తీసుకెళ్ళాలి కదా, ఆయనన్నా పార్టీ దృష్టికి తీసుకెళ్ళాలి. జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉంటాడు ముందు. అంటే ఇటీవల కాలంలో నేను వీళ్ళిద్దరినే కాదు, చాలామంది ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీ అయిపోగానే ఇదంతా మా కింగ్డమ్ అనే పరిస్థితి వస్తుందండి. పార్టీ హైరార్కీని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బహుశా నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని ఉంటారు. అంటే నేను ఎమ్మెల్యేని. నిన్న రాత్రి డిబేట్లో కొలిగిపూడి లాస్ట్లో ఒక మాట అన్నారు, నేను ఎప్పుడూ మాట్లాడలేదు కానీ మొదటిసారి మాట్లాడుతున్నా, నేను ఒక దళిత ఎమ్మెల్యేని, నిజమైన కొలిగిపూడి బయటకు వస్తే ఎంపీని నా నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వను అని అన్నాడు. అదే మీరు అన్నారు కదా కింగ్డమ్ లాగా ఫీల్ అవుతున్నారు అని.
అదే అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయారు. అంటే నేను ఈంది తప్ప నేను మనం జడ్జి చేయట్లేదు. బట్ వాళ్ళిద్దరూ కలిసి ఉమ్మడిగా పార్టీని దెబ్బతీశారని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. అంటే ఆ పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి వల్లనే అని చాలామంది అంటున్నారు. గతంలో ఆయన వ్యవహరించిన సందర్భాలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కాస్త సర్ది చెప్పడం, వెంటనే రియాక్ట్ అయ్యి చర్యలు తీసుకోకపోవడం, వేరే వాళ్ళకి బుద్ధి వచ్చేలా చర్యలు తీసుకోకపోవడం. అంటే మీకు జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే నేరము శిక్ష అంటారు కదా, నేరము శిక్షలో ఆ నేరం చేసిన వాళ్ళకి శిక్ష ఏ విధంగా ఉండాలి అని అంటే డిటరెంట్గా ఉండాలి అని అంటారు. అంటే డిటరెంట్గా అంటే ఇటువంటి నేరం ఇంకొకటి చేయకుండా ఉండడం కోసం డిటరెంట్గా ఉండే శిక్ష వేస్తారు. అది క్రైమ్ అండ్ పనిష్మెంట్లో ఉంటుంది అది. కానీ రాజకీయ పార్టీల దగ్గరికి వచ్చేటప్పటికి సాధారణంగా ఏంటంటే కొన్ని చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. అంత మాత్రం చేత ఒకేసారి వాళ్ళని పనిష్ చేసి వాళ్ళని పార్టీ దూరం చేసుకోదు. వాళ్ళని పిలుస్తారు, పిలిచి అతని సమస్యలు ఏంటో అడుగుతారు, అతన్ని కొంచెం వార్న్ చేస్తారు, వార్న్ చేసి అతను మళ్ళీ తన తప్పులు దిద్దుకునేటట్టుగా కొంత చేస్తూ ఉంటారు. అంతేగాని రాగానే చాలామంది ఇది నేను చంద్రబాబు నాయుడు గారి మీద కంప్లైంట్ ఏంటంటే ఆయన యాక్షన్ తీసుకోవట్లేదు అంటే పెద్ద ఒక కరవాలం తీసుకుని వెంటనే శిరచ్ఛేదం చేయాలి అన్నట్టుగా కొంతమంది మాట్లాడతారు. సాధారణంగా ఏంటంటే ఒక ప్రజాస్వామ్యుతంగానే ఉండాలి పార్టీలో కూడా. ఏంటంటే ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గివ్ ఏ లాంగ్ రోప్ అంటారు. ఊరికే వెంటనే తీసుకొచ్చి ఎవరు 1-2 సార్లు హెచ్చరిక చేస్తారు. ఇక బియాండ్ రిపేర్ అనుకోండి, ఇంకా అయినా కూడా అతను తప్పులు ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఇక ఇతను ఇంకా తన మార్చుకోడు, తన పందాన్ని మార్చుకోడు అనుకున్నప్పుడు ఇక సస్పెండ్ చేయటము, బహిష్కరించటము. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందా సార్? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటే ఎంపీ మీద అయినా లేదా ఎమ్మెల్యే మీద అయినా వాళ్ళ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జడ్జి చేయాల్సింది అధినేత. ఆయన జడ్జి చేస్తాడు, ఆయన తీర్పిస్తాడు. ఆయన కోర్టులో ఉంది, ఆయన తీర్పిస్తాడు. ఒకవేళ చెయ్యాలి అని అనుకుంటే ఇంత వేగంగా పార్టీ నుంచి సస్పెన్షన్ లాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అనుకోవచ్చా? అంటే అది హైపోథెటికల్ గానే. అంటే అదే హైపోథెటికలే. ఇప్పుడు ఇద్దరిని పిలిచారు, ఇద్దరి దగ్గర వివరణ సంజాయిషి కోరుతున్నారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే నిన్న రాత్రి వరకు వచ్చింది ఏంటి, ఇంకా మళ్ళీ మీరు ఆఫీస్కి ఏం పిలిచేది ఏమీ లేదు, రాగానే ఏదో చర్య తీసుకుంటారు అన్నట్టుగా వచ్చింది మీడియాలో, సమ్ సెక్షన్ ఆఫ్ మీడియాలో వచ్చింది. అయితే నేను అప్పుడు అనుకున్నాను, జనరల్గా ఏంటంటే ఎవరినైనా పనిష్ చేసే ముందు వాళ్ళ వివరణ అయితే కోరతారు కదా. అవునవునవును. నీ వివరణ ఏంటి చెప్పు, నువ్వు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, మీడియాకి ఎందుకు ఎక్కాల్సి వచ్చింది, ఇప్పుడు మీడియాకి ఎక్కడం వల్ల ఏంటి సాధించింది ఆయన? కొలుకుపూడి శ్రీనివాస్ గారికి సరే మనం ఆయనకి అన్యాయం జరిగింది అనుకుందాం, ఎంపీ హై హ్యాండెడ్గా బిహేవ్ చేశాడు అని అనుకుందాం, ఈయన విషయాల్లోకి ఆయన జోక్యం చేసుకున్నాడు అని అనుకుందాం, కానీ ఆయన సాధించింది దానివల్ల? అంటే నేను ఇందాకే అన్నాను ఈ ప్రశ్న. నేను అన్ని విషయాలు జిల్లా నాయకత్వానికి అధిష్టానానికి తెలియజేస్తున్నాను, అయినా నేను మీడియా ముందుకు వచ్చాను అంటే వాళ్ళు ఏమీ తీసుకోలేదనే కదా అర్థం చేసుకోవాలి కదా. ఆయన తెలియజేస్తున్నప్పటికీ అయినా మీడియా ముందుకు వచ్చాడంటే అక్కడ ఏదో జరగలేదు ఆయన ఆశించింది, అంతే అనుకోవాలేమో కదా. ఇప్పుడు వెంటనే ఉండవండి చర్యలు, పార్టీలు కూడా కొంత టైం. ఇప్పుడు కొన్ని ఆరోపణలు చేస్తారు, ఆరోపణల మీద పరిశీలన జరగాలిగా. పరిశీలన చేశారా, పరిశీలన అసలు వెళ్ళలేదా, ముందుకెళ్ళలేదా, ఈయన ఎవరికి కంప్లైంట్ చేశారు, పార్టీ అధ్యక్షుడు చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ ఆయన పల్లా శ్రీనివాస్ గారు మరి ఆయన వివరణ ఏంటన్నది మనకు తెలియదు. ఈయన చెప్పాడా, ఎంతవరకు చెప్పారు, చెప్తే మరి ఆయన ఇంకా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారా లేదనేది తెలియదు. ఇతను కొంతకాలం వేచి చూడాల్సింది. అంటే కొలిగిపూడి చెప్పింది ఏంటంటే జవహర్ కొడుకుని తీసుకొచ్చి రాబోయే ఎన్నికల్లో ఇతనే కంటెస్ట్ చేయబోతున్నాడు, ఎన్నైనా చెప్తారు, ఇతనే ఉంటాడు అని చెప్పారు నా ఇంటి వెనక మీటింగ్ పెట్టి. సో అప్పుడు నేను బరస్ట్ అవ్వాల్సి వచ్చింది అని అన్నాడు రాత్రి. ప్రత్యర్థులు ఎన్నో చేస్తారు, మీకు ఎవరి ఆశీస్సులు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేస్తే అప్పుడు మీరు ఇది అవ్వాలి తప్ప ఆ స్థిత ప్రజ్ఞతో ఉండాలి కదా. ఇప్పుడు పార్టీ హైకమాండ్ ఏమీ పంపలేదు, ఆయన్ని పంపి నువ్వు చూసుకోమని చెప్పలేదు, అఫీషియల్గా ఏం చెప్పలేదు. ఈయన 2 సార్లు కొంచెం తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినా కూడా సరిచేసి మళ్ళీ వెంటనే పంపించారు. మొన్న శాసనసభ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొన్నాడు,
చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్టుగా కూడా మనం చూసాము. సో ఇవన్నీ మళ్ళీ సాఫీగా జరిగిపోతున్నటువంటి సమయంలో సడన్గా పార్టీ దృష్టికి తీసుకెళ్లకుండా, పార్టీ అధ్యక్షుడి జాతీయ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లకుండా సడన్గా పత్రికలకి ఎక్కడం అంటే ఆయన మరి పార్టీని ఇబ్బందిలో నేడుతున్నాను ఈ విధంగా చేయటం వల్ల అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ కదా డెంట్ అవుతుంది. అంతిమంగా చిన్నికి కాదు, చాలా పార్టీ అధినేతకు కదా, పార్టీ అధినేతకు కదా. ఇప్పుడు చిన్ని గారితో గొడవ అయితే చిన్ని గారిది వేరు. ఇప్పుడు పార్టీ బిగ్గర్ దాన్ ది పర్సనాలిటీస్ కదండి. వీళ్ళిద్దరికంటే పార్టీ పెద్దది కదా. పార్టీని డ్యామేజ్ చేసే హక్కు ఎక్కడ ఆయనకి, అంటే లేదు, ఆయనకి లేదు. ఈ స్థాయిలో బయటకు వచ్చారు అని అంటే ఇంకేమన్నా ఆల్టర్నేటివ్ ఆలోచనల వల్ల, అంటే ఒక ప్రచారం జరుగుతుంది, ఆయన రాబోయే ఎన్నికల్లో వైసీపీలోకి వెళ్తాడు, తాడికొండ నుంచి కంటెస్ట్ చేస్తాడని అంటే ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. నేనేమంటున్నానంటే ప్రచారాలు జరుగుతూ ఉంటాయి, వాటిని ఎవరు ఆపలేరు, అవి కరెక్ట్ అని కూడా ధృవీకరించలేరు. కానీ ఆల్టర్నేటివ్ ఆలోచన ఏమన్నా ఉంటే ఇలాంటి తెగింపు వస్తుంది అని అనుకోవచ్చా? అది ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండి. అంటే మనం అది జనరలైజ్ చేయలేం. ఓకే, ఇప్పుడు కొలుగుపూడి శ్రీనివాస్ గారు వైసీపీ కోవర్ట్ అని నేనైతే చిన్ని అనేసాడు, ఆయన అన్నాడు, కానీ నేనైతే అనుకోవట్లా. ఓకే, నేను అనుకోవటం మీరు అనుకోరు, ఎందుకంటే ఆయన డిబేట్స్లో మాట్లాడిన తీరు ఏదైనా కూడా చూస్తే వాళ్ళ కోవర్ట్ కింద మనం అనుకోలేం కదా. కోవర్ట్ అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా పార్టీ దగ్గర, పార్టీ ఎవరు అనుకూలంగా మాట్లాడుతున్నారు, ఇంటెలిజెన్స్ లేకుండా ఉండదు కదా. కాబట్టి ఒకటి కొంతమంది ఏంటంటే స్పర్ ఆఫ్ ది మూమెంట్లో స్పందిస్తారండి. కూర్చొని కొమ్మను నరుకోవటం అంటాం కదా, ఇది ఏంటంటే కొలుగుపూడి శ్రీనివాస్ గారు చేసేది కూర్చొని కొమ్మను నరుకోవటం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీలో పిలిచి టికెట్ ఇచ్చి ఆయన్ని అక్కడ ఆల్రెడీ ఉన్న ఆయన్ని కాదని కొత్తగా వచ్చిన ఆయన్ని ఆ జిల్లాకు చెందిన వాడు కానప్పటికీ పిలిచి టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఆయన ఆ విధంగా చెడగొట్టుకోవడం అనేది ఎంపీ మీద అంతనా దుగ్ధం ఉండొచ్చు, ఎంపీ తప్పులు చేసి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ పార్టీని ఇబ్బందిలో నెట్టడం. ఇక్కడ ఆత్మగౌరవం అనే విషయాన్ని కూడా తెర మీదకు తీసుకొచ్చాడు ఆయన. ఆత్మగౌరవం కోసం ఇలా ఈ స్థాయిలో బయటికి రావాల్సి ఉంటుందా? ఇప్పుడు ఆత్మగౌరవం దెబ్బతింటే ఎవరి ద్వారా దెబ్బతిన్నది అనేది క్వశ్చన్. ఎంపీ పార్టీ కాదు, ఎంపీ ఈయన అవమానించారని చెప్తున్నాడు. ఈయన కమిటీలు వేస్తే వాటిని ఆమోదించకపోవటం, టెండర్లు పిలిస్తే ఆపించేయటం, ఇదంతా కూడా సరే అది ఒక టస్సులు, అది వాళ్ళిద్దరి మధ్య జరిగింది. అది ఆత్మగౌరవం వాళ్ళిద్దరి మధ్య, సరే ఆత్మగౌరవాన్ని ఎంపీ దెబ్బతీస్తున్నాడు. కానీ పార్టీ అధిష్టానం నేను ఆత్మగౌరవం దెబ్బతీసినట్టు ఎక్కడా లేదు కదా. చేసుంటే పార్టీ అధిష్టానాన్ని కూడా మాట్లాడుతుండేవాడు కదా. మీకేమనిపిస్తుంది సార్, ఇది హైపోథెటికలే, ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే పార్టీ లేదా ఇలాంటి వ్యక్తులు సెట్ అయ్యే అవకాశం ఉంటుంది? గతంలో ఏమన్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? ఇప్పుడు గతంలో కొంతమంది మీద వెయిట్ వేశారండి. అది ఎప్పుడు అది ఇంటెన్షనల్గా, ఇప్పుడు మీరు అన్నారే బయటికి పోవాలనేటువంటి ఒక ఇది పెట్టుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మోహన్ బాబు ఇటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు అట్లాగా. అప్పుడు పార్టీ వాళ్ళ మీద వెయిట్ వేసింది. వాళ్ళు ఇటు తిరిగి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డాడు. అంటే యాంటీ పార్టీ దీనికి మాట్లాడటం, బయట మాట్లాడటం, పార్టీ అధినేతకు వ్యతిరేకంగా, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు పార్టీ నిర్ణయాలు తీసుకుంది. పార్టీ వేటు వేసిన సందర్భాలు ఉన్నాయి అట్లాగా. కానీ ఇక్కడ అది కాదు కదా. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య, అదే నేను చెప్తున్నా, పార్టీ సిద్ధాంతాలతో విభేదించలేదు. అంటే వేటు వేయాల్సిన పరిస్థితి ఉందా ఈ సిచ్యువేషన్లో అని? అంటే మీకు ఇది అంటే ఇప్పుడు మీడియా వల్ల, సోషల్ మీడియా వల్ల ఇది చాలా ప్రచారం ఎక్కువైపోయింది కదా. ఒక నియోజకవర్గానికో జిల్లాకో పరిమితమైనటువంటి అంశంగా లేదు. ఇప్పుడు చాలా విస్తృతంగా జనంలోకి వెళ్ళిపోయింది. అవునవునవును. జనంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన చేసినటువంటి ఆరోపణలు చూస్తే ఎంపీ మీద చాలా, అంటే విజయవాడ కాన్స్టిట్యున్సీ ఒకప్పుడు మహామహులు ప్రాతినిధ్యం వహించినటువంటి కాన్స్టిట్యున్సీ అది. కేఎల్ రావు గారు లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ప్రాతినిధ్యం వహించారు విజయవాడ. మరి అటువంటి విజయవాడ నియోజకవర్గానికి ఇటువంటి వాడ అనేటువంటి ఒక భావన వస్తుంది కదా. ఈయన అంటే గో బై హిజ్ ఎలిగేషన్స్,
అవును అనేది అది ఒకటి వస్తుంది. ఇప్పుడు రేపొద్దున మరి ఎంపీ కూడా తన దీన్ని నిరూపించుకోవాలి కదా, ఏంటి నేను చేయట్లేదు అనేటువంటిది. సో ఇప్పుడు ఆయన కూడా దీని మీద మాట్లాడాడు. కాబట్టి ఇద్దరి మధ్య కూడా మరి పార్టీ అధిష్టానం అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచిస్తారు, స్టర్న్ యాక్షన్ అయితే అంటే ఒకవేళ అలాంటి యాక్షను సరే వేటు అనేది పెద్ద పదమే అయినప్పటికీ ఇంకేదన్నా కీలకమైనటువంటి యాక్షన్ తీసుకోకపోతే పార్టీలో ఎలాంటి సందేశం వెళ్తుంది? ఇప్పటికే మాట్లాడుతున్నారు, ఇంకాస్త దాన్ని పెంచినట్టు అవుతుందేమో కదా. ఇప్పుడు అంటే స్టర్న్ యాక్షన్ అంటే ఏంటి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. పదవులు అయితే పోవు, పదవులు ఎక్కడికి పోతాయి? పదవులు పోవు కదా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. పార్టీ నుంచి సస్పెన్షన్ ఎంతకాలం చేస్తారనేది చూడాలి. కొద్ది రోజులు చేస్తారా, మరి ఎంతకాలం చేస్తారు, దానికి ఏమన్నా వివరణ అడుగుతారా? అంటే చేస్తే ఇప్పుడు వస్తున్న ఆరోపణల ప్రకారం ఇద్దరిని చేయాల్సి వస్తుందా? ఇద్దరిని చేయాలిగా. ఇప్పుడు ఇక్కడ ఎట్లా అయిందంటే ఒక ఆయనేమో ఆయనే చెప్తున్నాడు కదా, కొలికిపూడి గారు కూడా, ఆయన అగ్రకులస్తుడు, ఈయన ఒక దళితుడు. ఇద్దరి మధ్య ఇదైనప్పుడు న్యాయం అనేది ఇద్దరి అంటే సమన్యాయం జరిగినట్టుగా ఉండాలి తప్ప ఎవరికో ఒకళ్ళ వైపు ఉన్నట్టుగా కనిపించకూడదు కదా. అంటే ఇక్కడ ఎవరు పార్టీని ఇబ్బందులు పెట్టారు, ఈయనేమో మాట్లాడటం ద్వారా ఇబ్బందులు పెట్టారని మనం అనుకుంటున్నాం. అంటే మాట్లాడటం ద్వారా పార్టీని ఇబ్బంది పెట్టాడు, ఆయన చర్యల ద్వారా పార్టీని ఇబ్బంది పెట్టాడని ఈయన మాటల ద్వారా అర్థం చేస్తాం, అర్థమవుతుంది. అంటే ఒక ఎంపీగా ఉండి, అంటే అది నిజం అబద్ధం మనం ఎండార్స్ చేయలేము. అంటే కొలికిపూడి గారు చేసినటువంటి ఆరోపణ నిజం కాదో మనకు తెలియదు, మనం చెప్పలేం కదా. ఇట్ ఈస్ అప్ టు ద పార్టీ. పార్టీ నిర్ణయించుకోవాలి, పార్టీ అంతర్గతంగా పరిశీలించుకోవాలి నిజమా కాదా అనేటువంటిది. అంటే ఈయనేమో మాటల ద్వారా పార్టీని దెబ్బతీస్తున్నాడు, అంటే పార్టీ డిసిప్లిన్ని, పార్టీ అధ్యక్షుడి యొక్క దీన్ని, ఆయన శ్రమని ఇదంతా దెబ్బతీసే ఇది కనబడుతుంది, తెలుస్తుంది అందరికీ. ఆయనదేమో అది నిజమైతే ఈయన ఆరోపణ ఆయన నిజంగా యాక్షన్గా, అది చాలా సీరియస్ ఎలిగేషన్స్ కదా అవి. వైసీపీ వాళ్ళతోటి, వైసీపీ వాళ్ళతో అది తీసేయండి, అది ఇవాళ రేపు అన్ని పార్టీల వాళ్ళు కలిసిపోతున్నారు. అదేం పెద్ద వైసీపీతో చెలిమి చేయటం, స్నేహం చేయటం, వ్యాపార భాగస్వాములు కావడం అనేది పెద్ద ఇష్యూ కాదు. ఓకే, కానీ అక్కడ నియోజకవర్గంలో ఆయన ప్యాక్ ఆడిస్తున్నాడని, ఎగ్జాక్ట్లీ, లేకపోతే గంజాయి దాన్ని ప్రోత్సహిస్తున్నాడు భద్రాచలం నుంచి అని ఇలాంటివన్నీ చెప్పాడు కదా, అది చాలా సీరియస్ ఎలిగేషన్స్ అవి. పైగా పియు సునీల్ కుమార్ దగ్గర 10 కోట్లు తెచ్చానని ఇట్లాంటివన్నీ. ఇందులో కూడా కొన్ని ఏంటంటే మనం అంటే బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఈయన ఎగ్జాక్ట్లీ 5 కోట్లు ఇచ్చానని చెబుతున్నాడు. ఎగ్జాక్ట్లీ ఎలాగా ఆయన ఆర్థిక పరిస్థితి మనందరికీ తెలుసు. ఎగ్జాక్ట్లీ మీకు కూడా తెలుసు బాగా. ఆయన అఫిడవిట్లో మెన్షన్ చేసింది గత 5 ఏళ్ళ 2018 నుంచి ఆయన అఫిడవిట్లో ఆయన చూపించిన ఐటీ రిటర్న్స్ ఒక్కో ఇయర్కి ఒక్కోలాగా ఉన్నాయి. ఒక ఇయర్లో 2018 నుంచి తీసుకుంటే 6,44,100 రూపాయలు, 4,99,100 రూపాయలు, 4,93,760, 7,34,080 రూపాయలు, 9,86,280 రూపాయలు ఇలా ఉన్నాయి. మరి ఈ స్థాయిలో 60 లక్షలు, 70 లక్షలు, 3,50,00,000 అని లెక్కలు చెప్తుంటే, సరే దానికి ఇంకొక క్లారిటీ ఇచ్చారు ఆయన, నా మిత్రులు కొంతమంది సమకూర్చారు అని. పోనీ మిత్రులు సమకూర్చినా కానీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు అనండి. మిత్రులు సమకూరిస్తే ఇవాళ రేపు ఎన్నికల్లో బ్లాక్ మనీ సమకూరుస్తుంటారు, అదంతా మనకు తెలిసిందే. కానీ త్రూ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు కదా, ఇది అకౌంటబిలిటీయే కదా. ఇప్పుడు ఆయన 2-3 అంశాలు చెప్తున్నాడండి. అంటే కొలికిపూడి శ్రీనివాస్ గారు 5 కోట్లు ఇచ్చాను ఎంపీకి అంటారు. నాకు తెలిసి నాకున్న లిమిటెడ్ రాజకీయ పరిజ్ఞానంతో ఈ ఎలక్షన్స్లో ఎప్పుడైనా ఎంపీ ఎమ్మెల్యేలకి ఖర్చు పెడతాడు. సాధారణంగా ఏం చేస్తాయంటే రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఎక్కడైతే కొంచెం బలహీన వర్గాలు పోటీ చేసే చోట ఎంపీలే పెట్టుకుంటారు. కరెక్ట్. ఈయనేంటో రివర్స్లో ఎంపీకి ఇచ్చానని చెప్తున్నాడు ఆయన. అది కొంచెం దీనిగా ఉంది. అంటే కానీ నిరూపిస్తాను అని అంటున్నాడు ఆయన. సరే, అది అందుకనే చెప్పుకోవచ్చు. మనం సాధారణంగా జరిగేది ఏంటనేది చెప్తున్నాం. సాధారణంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎక్సెప్ట్ పార్టీ లైక్ బీజేపీ పక్కన పెడితే, కమ్యూనిస్టులు వాళ్ళని తీసేస్తే,
మనకున్న ప్రధాన రాజకీయ పార్టీల్లో ఎంపీ క్యాండిడేట్స్ని బలమైనటువంటి ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళని ఎంపిక చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎమ్మెల్యేలకి కొంత డబ్బులు సర్దుబాటు చేస్తారు. 7 నియోజకవర్గాల్లో ఎక్కడ కాస్త బలహీనంగా ఉన్నారు ఆర్థికంగా, వాళ్ళకి బలహీన వర్గాలు పోటీ చేసే చోట రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్కి వాళ్ళు సర్దుబాటు చేస్తారు. ఇది మనందరికీ తెలిసిందే. కానీ ఈయన రివర్స్లో ఎంపీకి డబ్బులు ఇవ్వటం ఏంటనేది అది బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఆయన ఎందుకు అడిగాడు, ఆయన అంత అమౌంట్ ఎందుకు అడిగాడు ఒక నియోజకవర్గం నుంచి, ఈయన అంత డబ్బులు ఫ్రెండ్స్ ద్వారా ఏ విధంగా ఇవ్వగలిగాడు, సరే ఇచ్చాడా లేదనేది పక్కన పెడదాం, మనమేమి ఆయన్ని డిస్ప్యూట్ చేయనక్కర్లా. కానీ చెప్తున్నాను అంటే జనరల్గా ఉండేటువంటి ట్రెండ్స్, పొలిటికల్ పార్టీస్లో ఉండే ట్రెండ్స్ ఎంపీఏ ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టేటువంటి. నాకు తెలిసి కొలికిపూడి శ్రీనివాస్ గారిని మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ చేసిన ఏకైక వ్యక్తి మీరే, ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఏకైక వ్యక్తి, ఏకైక ఇంటర్వ్యూ కూడా మీతోనే ఆయన చేసింది. సో సరే, ఆయన మిమ్మల్ని నమ్మాడా లేకపోతే ఆయనకి మీ మీద ఉన్న గౌరవమా అనేది చూసుకుంటే ఏది ఏమైనప్పటికీ మీకు మాత్రం ఇంటర్వ్యూ ఇచ్చాడు. చాలామంది అడిగారు ఆయన్ని, ఎవరి దగ్గర ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఆయన ఆ రోజు మీతో ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, కేశినేని చిన్ని తన టికెట్ విషయంలో, తన గెలుపు విషయంలో కూడా ఆయన ఏబీఎన్కి ఇచ్చిన దాంట్లో కూడా చెప్పాడు. ఆయన చెల్లేదు. ఒకటండి, కొలికిపూడి గారు ఎమ్మెల్యే అయినప్పుడు నేను కూడా సంతోషించాను. ఓకే, ఎందుకంటే చదువుకున్నవాడు, సమాజం పట్ల కొంత కమిట్మెంట్ ఉంది, ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి అసెంబ్లీలోకి వెళ్తే చాలా బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంది, నాకు కూడా ఉంది, ఎప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంది. కానీ ఇదంతా చూసిన తర్వాత ఆయనకి 5 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ కేసు కేశినేని చిన్ని ఆయన అడిగాడే అనుకోండి, 5 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముందండి ఎమ్మెల్యే అవ్వటానికి? అధిష్టానానికి తెలియదు అంటాడు అనమాట. నాకు అదే ఆశ్చర్యం వస్తుంది, 5 కోట్లు ఎందుకు ఇవ్వాలి ఎమ్మెల్యే అవ్వటానికి? మీరు చెప్పే సిద్ధాంతాలు ఇవన్నీ ఏమైనాయి? అంత డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం ఏముంటుంది? పోనీ 5 కోట్లు సమకూరిస్తే కానీ నీకు టికెట్ ఇవ్వనని ఆయన ఏమన్నా అన్నాడా? నీకు ఇప్పించను టికెట్ అని ఆయన ఏమన్నా అన్నాడా? అదే తెలియట్లేదు. అది ఆశ్చర్యంగా ఉంది. అది అసలు నమ్మశక్యంగా అంటే మరి 5 కోట్లు ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏముందంటున్నా. ఇంత జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్కి ఎక్కడ దీని స్మెల్ రాదా అండి ఈ ట్రాన్సాక్షన్స్? సరే, ఎన్నికల్లో ఇక 1000 కోట్లు నడుస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది అని అనుకోవాలా ఇంకా? కానీ ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఎవరిది తప్పు అనేది నేను జడ్జిమెంట్ ఇవ్వట్లేదు. నాకు ఇక్కడ ఒక చిన్న, కానీ పార్టీని మాత్రం చాలా దెబ్బతీశారు. సీట్లు ఇచ్చినందుకు గాను చాలా చాలా డిసప్పాయింట్మెంటు, చాలా దాన్ని ఏమంటారు బిట్రేయల్. ఇది పార్టీకి ఇది మంచిది కాదు. ఇది ఎంత మనకి కోపం కసి ఉన్నా కూడా పార్టీని దెబ్బతీయకూడదు. ఇది ప్రాసెస్. ఇప్పుడేమన్నా ఎలక్షన్ కమిషన్కి అవకాశం ఉంటుందా సార్? వీళ్ళు ఇప్పుడు బహిరంగంగా అంత డబ్బులు ఇచ్చాను ఇంత డబ్బులు ఇచ్చాను అని చెప్తా ఉన్నారు కదా. పోనీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐటీ కానీ ఏమన్నా దృష్టి సారించడానికి అవకాశం ఉంటుంది? మీకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అని ఈ ట్రాన్సాక్షన్ లక్షలు జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఎవరన్నా మరి కంప్లైంట్ చేస్తారేమో. కంప్లైంట్ చేస్తే అయితే ఇది వైఎస్ఆర్సీపీకి అస్త్రాలుగా పనికొస్తాయి కొంతకాలం పాటు. ప్రతిపక్షం ఎలాగూ కొంతకాలం వాడుకుంటుంది, అది వేరే విషయం. వాడుకునేటువంటి ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఏమి దీంట్లో జోక్యం చేసుకోవాలంటే కంప్లైంట్ ఇవ్వాల్సిందేనా? ఎవరైనా కంప్లైంట్ ఆన్ కంప్లైంటే కదా ఏదైనా కూడా. ఆన్ కంప్లైంట్ లేకపోతే ఎవరు సుమోటోగా కేసు తీసుకునే పని అయితే లేదు కదా. అయితే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో డ్యామేజ్ అయింది వాళ్ళిద్దరు కాదండి, వాళ్ళిద్దరికి పోయిందేం లేదు. వాళ్ళిద్దరూ ఒక రకంగా చెప్పాలంటే దే ఆర్ నో బడీస్ ఇన్ పాలిటిక్స్. వాళ్ళు దే హ్యావ్ బికమ్ సంబడీస్ థ్యాంక్స్ టు తెలుగుదేశం, అంతే కదా. కానీ వాళ్ళ తెలుగుదేశం పార్టీని వాళ్ళిద్దరూ దెబ్బతీశారు. మరి దెబ్బతీశారు అనే నిర్ణయానికి వస్తే అధిష్టానం నిర్ణయం మీరు అన్నట్టు సత్వర యాక్షన్ ఉండాలి కదా. స్ట్రింజెంట్ యాక్షన్ అనేది ఉండాలి. లేకపోతే ఏమవుద్దంటే మిగతా వాళ్ళకి అది ఒక మార్గం లాగా కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏం చేయలేదుగా మమ్మల్ని ఏం చేస్తారు. కోర్సు విజయవాడలో బయటకు వచ్చింది, బయటికి రాని ఏవో ఉండవచ్చు కొన్ని చోట్ల. ఇప్పుడు కొన్ని ఉంటాయి ఇంటర్నల్గా సవాలక్ష ఉంటాయి.
కానీ ప్రతిదీ పత్రికలు ఎక్కరు కదా. ఒక గవర్నమెంట్ ఆఫీస్లో కూడా ఉంటుందండి, హైరార్కీలో కూడా ఎగ్జాక్ట్లీ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. తర్వాత దాన్ని ఏదో సామరస్యంగా పరిష్కరించుకుంటారు, అక్కడ ఏదో జరుగుతుంది తప్ప ప్రతిదీ పోలీస్ స్టేషన్కో ప్రతిదీ మీడియాకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. సో వెళ్ళటం మూలాన అది అది చాలా డ్యామేజ్ చేసినట్టుగా నేను అయితే అనుకుంటున్నాను. సో యాక్షన్ తీసుకోకపోతే సందేశం వేరే వెళ్తుంది. యాక్షన్ తీసుకోకపోతే ఇంకా ఏముంటుంది దానికి. ఇంకెంత జరిగిన తర్వాత ఏదో ఒక యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది పక్కన పెడితే దేర్ షుడ్ బి సమ్ యాక్షన్. రైట్. అది ఎటువంటి యాక్షన్ అనేది కాదు. రైట్. అది అంటే అది ఒక డిటరెంట్గానే ఉండాలి. రైట్. వేరే వాళ్ళు మళ్ళీ ఈ రకమైనటువంటి చేయకుండా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే పార్టీలో కూడా ఇప్పుడు ఏదైనా ఒక కంప్లైంట్ వస్తే వెంటనే దాన్ని టేకప్ చేసి పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లే మెకానిజం కూడా ఉండాలి. ఇంతకుముందు ఉండేది. ఎగ్జాక్ట్లీ. నాకు ఇందాక ఆ ప్రశ్న వచ్చింది, బట్ మనం మిస్ అయ్యి వెళ్ళిపోయాం, ఫార్వర్డ్ అయిపోయాం. ఆ మెకానిజంతో పాటు కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళకి అసలు పార్టీ ఏంటి, పార్టీలో క్రమశిక్షణ ఏంటి, సిద్ధాంతాలు ఏంటి. అఫ్కోర్స్ వీళ్ళిద్దరికీ సిద్ధాంతాలు, తెలుగుదేశం పార్టీ చరిత్ర తెలియకుండానే ఉన్నారని నేను అనుకోను. ఎందుకంటే ఈయన బాగా చదువుకున్న వ్యక్తి, ఆయన చదువుకున్న వ్యక్తి, పార్టీతో చూస్తున్న వ్యక్తులే, రాజకీయాలు చూస్తున్న వ్యక్తులే కాబట్టి. కానీ శిక్షణా తరగతులు అలాంటివి కనబడట్లేదు. సో మీరన్నట్టు ఆ మెకానిజం కనబడట్లేదు. ఉంటే ఏమన్నా ఈ స్థాయి వరకు వచ్చేది కాకపోయి ఉండొచ్చామో కదా. ముందైతేనండి, ఇంతకుముందు ఎట్లా ఉంటుందంటే మంత్రి మీద కూడా జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే వాళ్ళందరినీ పిలిచి మాట్లాడటం ఇట్లాగే జరుగుతూ ఉండేవి పార్టీలో. సర్వసాధారణం అదంతా పార్టీలో, విత్ ఇన్ ద పార్టీలో. ఇప్పుడు మీకు నిన్న మొన్న తెలంగాణలో ఏం జరిగింది? తెలంగాణలో పొంగులేటి మీద ఆమె కొండా సురేఖ ఆరోపణలు చేశారు. తర్వాత ఇద్దరు కలిసి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి మీద కూతురు ముఖ్యమంత్రి మీద చేశారు. తర్వాత ఏమన్నారు? టీ కప్పులో తుఫాన్ అన్నారు, మాట్లాడుకున్నారు. క్షమించండి ముఖ్యమంత్రి గారు అని కొండా సురేఖ మళ్ళీ కూతురు తరఫున నేను క్షమాపణలు చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి చాలా ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారు, జేసీ దివాకర్ రెడ్డి మీద అయితే వాళ్ళిద్దరూ అంటే రాయలేనటువంటి పదాలు కూడా వాడుకున్న రోజులు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి మీద దివాకర్ రెడ్డి మీద రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ వాళ్ళంతా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో దివాకర్ రెడ్డి ఆయన మంత్రి అయ్యాడు. అవును. ఇవన్నీ కాంగ్రెస్లో సర్వసాధారణం. కాంగ్రెస్లో ఏది జరిగినా కూడా అది పెద్ద వార్త కాదు, జరగకపోతే వార్త అది. కానీ తెలుగుదేశంలో ఇది ఒక పెద్ద వార్త. ఇది తెలుగుదేశం లాంటి, ఎందుకంటే క్రమశిక్షణ గల పార్టీ ఆల్ సెడ్. కానీ ఇప్పుడు ఇది టీ కప్పులో తుఫాన్ లాగా ముగిస్తే ఒక సందేశం వెళ్తుంది, ముగియకపోతే ఇంకో సందేశం వెళ్తుంది. ఏదైనా అంతిమంగా బాల్ చంద్రబాబు కోర్టు. చంద్రబాబు నాయుడు గారు అనుకోవటం ఉపేక్షించే అవకాశం తక్కువ అనుకుంటున్నాను. ఓకే, అంతే అనుకోవాలేమో కదా. లేదంటే ఇవాళ పల్లా శ్రీనివాస్తో జరగాల్సిన మీటింగు వద్దు, నేను వచ్చి మాట్లాడతా అని చెప్పాడంటే సంథింగ్ ఏదో సీరియస్గానే ఆయన ఇప్పుడు ఉన్నట్టు అనుకోవాలి. అంటే పల్లా శ్రీనివాస్ గారి స్థాయిలో అది పరిష్కారం కాదు అని అనుకొని ఉంటారు. ఎందుకంటే ఒకటండి, టైమింగ్ కూడా మీరు చూసారా, వాళ్ళిద్దరూ అంటే పార్టీ అధ్యక్షుడు ఈయన కూడా యువ నేత కూడా, ఆయన కూడా లేడు. లేని టైంలో వీళ్ళు పత్రికలకు ఎక్కటం, మీడియాకి ఎక్కటం, ఇంటర్వ్యూలు. ఇప్పుడు ఎవరైనా మీరైనా పిలుస్తారు, ఏబిఎన్ పిలుస్తుంది, ఎవరినైనా పిలుస్తారు. ఎందుకు వెళ్ళాలి? ఆగచ్చు కదా, చంద్రబాబు నాయుడు గారు వచ్చేంత వరకు ఆగచ్చు కదా. కరెక్ట్. 2 రోజులు ఆగి ఆయన మాట్లాడచ్చు కదా. అంత కొంపలు ముంచుకుపోయేదే ఉంది, అంత అర్జెంటుగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. అక్కడ న్యాయం జరగకపోతే సరే మీరు వెళ్ళండి. అంత అర్జెంటుగా ఇద్దరూ లేనప్పుడు, అంటే పార్టీ అధినాయకత్వం దేశంలో లేనప్పుడు పత్రికలు ఎక్కాల్సిన అవసరం లేదు కదా. రైట్. ఇప్పుడు ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ ఇన్ ద పార్టీ అంటే పార్టీ లైన్కి మీరు అబాయిడ్ అయ్యి ఉండాలి. అంతే కదా. పార్టీ మీరు రాజీనామా చేయండి, పార్టీకి రాజీనామా చేసి ఏదైనా మాట్లాడుకోండి. స్కై ఈజ్ ద లిమిట్, ఏదైనా మాట్లాడచ్చు. అంతే కదా. అంతేగాని ఇది పనిగట్టుకొని పార్టీని డ్యామేజ్ చేసినట్టుగానే మనం భావించాలి. రైట్. మరి సాయంత్రానికి ఎలాంటి వార్త వస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.